వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? హాయ్, వెల్కమ్ టు ఊరించే వంట. ఈరోజు మనం టేస్టీ అండ్ వెరైటీ ఊరించే వంటలను చూడబోతున్నాం కర్నూలులో. నేను కర్నూలులోని ఎన్ఆర్పేటలో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసానండి. మరి SMS చేశారు టేస్టీగా ఊరించి వంటలు చేస్తామంటూ. చూద్దాం ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నామండి. ఎవరు SMS చేశారు? అత్త. ఇప్పుడు మీ అత్తయ్య? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లలిత అండి. లలిత గారు చక్కగా అలాగే ఒకసారి ఇక్కడ అందరికి హాయ్ చెప్పండి. వెరీ గుడ్. లలిత గారు ఎవరు వచ్చారు మీకు ఈరోజు సపోర్టర్ గా? మా సిస్టర్ ఇన్ లా వచ్చినారండి. సిస్టర్ ఇన్ లా పేరు? ప్రసన్న. ప్రసన్న గారు హాయ్. హాయ్ అండి. ఓకే, మరి నీ పేరు? భావన. భావన, నువ్వు కూడా ఒకసారి హాయ్ చెప్పాలి. మరి నీ సపోర్టర్ ఎవరు? మా పిన్ని వచ్చారు. పిన్ని పేరు? రోజ్మణి. హాయ్ అండి. వాళ్ళకి కూడా హాయ్. వెరీ గుడ్. ఓకే, సో మొత్తానికి మీరు SMS చేశారు. మీ కోడల్ని తీసుకుని ఈ రోజు కాంపిటీషన్ కి వచ్చేసారు అనమాట. మరి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది ఈ రోజు. ఓకేనా? చూద్దాం. నీకు వంటలొచ్చా? మీ అత్తతో పోటీ పడి చేస్తావా మరి? ప్రయత్నించాలి కదా. సరే చూద్దాం. ఫస్ట్ ఇంతకి మీ ఐటమ్ ఏంటో ఈరోజు? కాలీఫ్లవర్. ఎస్, ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. చక్కగా ఫ్రెష్ గా ఉంది కదా. సో నాకు చాలా ఇష్టం కాలీఫ్లవర్. గోబీ అంటే కూడా అండి. అబ్బా నిజంగా? గోబీ కాలీఫ్లవర్ ఇంకా? సో భావన ఏం కన్ఫ్యూజ్ అవ్వకు, గోబీ కాలీఫ్లవర్ అన్ని ఇదే అనమాట. ఓకేనా? సో చక్కగా దీంతో నువ్వు మంచి వెరైటీ చెయ్యి ఈరోజు. ఓకేనా? చక్కగా మీ పినిగాని తీసుకొచ్చావు కదా, బాగా ఆవిడ సలహాలు తీసుకొని. ఓకే, సో ఏం చేయొచ్చో మీరు ఒకసారి మీరు కూడా మీ సిస్టర్తో మాట్లాడుకుని నాకు చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే, సో మొత్తానికి ఈరోజు కాలీఫ్లవర్తో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దామండి. భావన ఏం చేస్తావు? తందూరి గోబీ. తందూరి గోబీ. ఓకే, మరి మీరండి? కాలీఫ్లవర్ చట్నీ. కాలీఫ్లవర్ చట్నీ. పచ్చడి చేస్తారా? అవునండి, నేను పచ్చడి. సో మీరు పచ్చడి, మీరేమో తందూరి గోబీ. మరి ఇక్కడ బట్టి లేదు కదా తందూరికి, ఎలాగా? అంటే ఆ టేస్ట్ వచ్చేలా చేస్తాం. ఆ తందూరి టేస్ట్ వచ్చేలాగానా? ఓకే, సో ఫస్ట్ ఏమో చేస్తారు ఇంతకి? అత్త చేస్తాం. ఎందుకు అత్తే? వై అత్త? అత్త ముందు కదా, తర్వాత. ఎందుకు అత్త ముందు? నువ్వెందుకు చేయవు? అత్త పెద్దది కాబట్టి. అత్త పెద్దది కాబట్టి అందుకే చిన్నపిల్లలు తీసుకురావచ్చు. సరే, మీరు మరి పచ్చడి చేసేస్తారా? చేసేస్తామండి. ఓకే, మరి కాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, కారం 3 టేబుల్ స్పూన్లు, ఆవు పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. కాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లలిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడి చేసుకోవాలా? కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. పోపు పెట్టుకుంటే ఆయిల్ చల్లగా అయిపోతుంది మనం ఇవన్నీ కలుపుకునేదానికి. కాబట్టి ఆయిల్ చల్లారాలి కాబట్టి ముందు ఆయిల్ వేడి చేసుకొని పోపు తయారు చేసుకుందామండి. ఓకే ఓకే. ఓన్లీ ఆవాలు జీలకర్ర? ఆవాలు జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తామండి. సో అంటే మనం పచ్చడిలో వేడి ఆయిల్ వేయకూడదు కాబట్టి అదేనండి. ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటే చల్లారిపోతే అప్పుడు అవి కలుపుకోవచ్చు. ఓకే. అవునా? బాగా చూడు, నేర్చుకో. కాలీఫ్లవర్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేద్దామా? అవునండి, ఎండుమిర్చి వేసేద్దాము. ఓకే, కొంచెం కరివేపాకు వేసేద్దాము. మూత పెట్టేస్తాము. కట్టేసేనా? కట్టేసాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకో
క్యాలీఫ్లవర్ వేస్తామండి Okay. బౌల్లో. సో చిన్న చిన్నగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కట్ neat గా చేసుకొని wash చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న ఎందుకంటే తర్వాత ఇందులో చిన్న పురుగు అలా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ అదే చేసుకోవాలి. అండి. కొంచెం కారం వేసుకుందాము. ఆవపిండి కొంచెం వేసుకుందాం. ఓకే. కొంచెం మెంతి పొడి, సాల్ట్ వేసుకుందామండి. ఓకే. కొంచెం నిమ్మరసం వేసుకుందాము. తర్వాత ఇదంతా కలిపేసిన తర్వాత చల్లార్చిన ఆయిల్ వేసేసి ఓకే. మళ్ళీ ఇది చేసేస్తామండి. ఇందులో ఇంకేమైనా వేయాలా? కొంచెం చిటికెడు ఇంగువ వేస్తామండి. ఓకే. ఈ వేడున్నప్పుడు వేసేయండి చక్కగా ఫ్లేవర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అదంతా కలిపేసుకొని ఈ పోపు అందులో పోపు పెట్టేసుకోవాలి. దీంట్లో వేసేద్దామండి. కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని ఆయిల్ చల్లగా అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసేద్దామండి. ఓకే. సో ఇవి ఎలాగో మనకి పచ్చడిలో ఊరుతాయి కాబట్టి బాగానే ఉంటాయి. అదే బాగా కొంచెం చల్లరాలది. అవునండి, కొంచెం చల్లా నుంచి. ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? నాకు ఇన్స్టిట్యూషన్ ఉందండి. నేను కరెస్పాండెంట్ ఇన్స్టిట్యూషన్కి, ఓకే. ఐటీఐ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఓ, అవునండి. సో అయితే చక్కగా దాన్ని చూసుకుంటూ ఉంటారా? చూసుకుంటుంటానండి. వెరీ గుడ్. మీ వారు? మా వారు ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ అండి. ఏం పేరు? సురేంద్రనాథ్. సురేంద్రనాథ్. అవునండి. పిల్లలు ఎంతమంది? పిల్లలు 3 పిల్లలండి. పాప, 2 బాబులు. మ్మ్. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే. బాబు ఎంఎస్ ఆస్ట్రేలియాలో చేస్తున్నాడు. ఆ. ఒక బాబు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఇక్కడ పుల్లారెడ్డి కాలేజ్లో చేస్తున్నాడండి. ఓ, ఏం పేర్లు? బాబు పేరు శరత్, మ్మ్. ఇంక చిన్న బాబు పేరు సుహేల్, మ్మ్. మా అమ్మాయి పేరు శృతి అండి. ఓకే. ఒక చిన్న మన్మరాలు ఉంది. మనమరాలు కూడా ఉందా? అవునండి. ఓకే. ఇంక వేయొచ్చా ఇది? వేయొచ్చండి. చల్లగా అయిపోయింది, వేసేస్తాను. ఓకే. సో అయితే మొత్తం మీ ఇంట్లో అందరూ బిజీగానే ఉన్నారు. అవునండి. సో చక్కగా టైం దొరికినప్పుడు ఇలాగా మంచి వంటలు చేస్తుంటారా? వంటలు చేస్తుంటామండి. మీ అభిరుచి కార్యక్రమం చూస్తూ చూస్తుంటాము. ఉంటారా? చూస్తుంటామండి ఓ, very good. వీలైనప్పుడు. మరి ఈ రోజు ఎందుకు భావనని తీసుకొచ్చారు మీరు కాంపిటీషన్ కి? భావన ఈరోజు అదే తను చేస్తానని వచ్చింది ఏంటంటే చేస్తానే వచ్చిందా? చేస్తానని అవునండి. అంటే మీరు SMS చేశానని కానీ మీతో పాటు నేను కాంపిటీషన్ వచ్చేస్తానని చెప్పి వచ్చేసిందా? అవునండి. ఓకే. భావన ఆల్మోస్ట్ అయిపోయింది మీ అత్తయ్య వంట. సో ఇంకా నువ్వే. పచ్చళ్ళు అంటే ఎప్పటి నుంచో వస్తుంటాయి. మేము ఇప్పుడు జనరేషన్ కాబట్టి కొంచెం రెసిపీస్ బాగా చేస్తూ ఉంటాము. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. అవునా? సో అందుకని మీ అత్తయ్య పాత వంట చేస్తారని తెలిసి నువ్వు కొత్త వంటను తీసుకుని వచ్చావా? ఓకే. అయిపోయినట్టేనా? అవునమ్మా, అయిపోయింది గీత. ఇంకా క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. కాస్త ఊరితే మనం కొంచెం ఊరితే ఆయిల్ ఇదవుతుంది. దీనికి మసాలాలన్నీ పట్టుకుంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఒక 15 days 1 month వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని. సో మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా ఇది తినేయాలంటే ఈ కాలీఫ్లవర్ కొంచెం ఏమైనా ఫ్రై చేసుకొని కానీ అలా చేసుకోవచ్చా? కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ అయిపోయిన తర్వాత కలుపుకోవచ్చు. కలుపుకోవచ్చు. అలా అయితే వెంటనే తినేసే దానికి వస్తుంది. ఓకే. సో ఇలా అయితే కొద్దిగా ఊరితే బాగుంటుంది. గీత రెడీ అయిపోయిందమ్మా పచ్చడి. ఇంకా ఓకే. ఓకే అండి, మరి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. స్టవ్ ఆపి ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి చల్లారనివ్వాలి. బౌల్లో తరిగిన కాలీఫ్లవర్, కారం, ఆవు పొడి, మెంతి పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం దీనిలో వేసి కలుపుకుంటే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. కాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం చూసారు కదండి. లలిత గారు, కాసేపు మీ పచ్చడిని ఇలా పెట్టేద్దాం. ఓకే అమ్మా. చక్కగా మీ కోడలు వంట అయ్యేటప్పటికి కొద్దిగా ఊరుతుంది. ఎస్. రెడీయా భావన? Ready. తందూరి గోబీ అంతేనా? తందూరి. ఓకే, మరి తందూరి గోబీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తందూరి గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, తందూరి మసాలా 2 టీ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఫుడ్ కలర్ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. తందూరి గోబీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రెసిపీ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూద్దాం ఎలా చేస్తుందో.